ఎవరు లేరా? ఎవరూ లేరు, అందుకే పిలిచాను. యూనో, నేను మిమ్మల్ని సూటిగా ఒకటి అడుగుతాను. అడుగు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును, అందుకే రేపు సన్మానం అవగానే రింగ్స్ మార్చుకుందాం అన్నాను. ఎందుకు అడుగుతున్నావు? మీరు అపర్ణతో విడిపోవాలనుకుంటున్నారా? అవును, అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఓ, మరి తనతో అన్యోన్యంగా ఎందుకుంటున్నారు? ఎవరు చెప్పారు? విన్నాను. నిజమా కాదా? నువ్వు విన్నది అబద్ధమని నేను అబద్ధం చెప్పను రష్మి. ఎందుకలా అంటున్నానో నిజం చెప్తాను. అక్కడ గొడవపడి ఏడుస్తూ వెళ్ళిందా? నేను మా ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే సడన్గా మళ్ళీ నాకు రోడ్లో ఎదురొచ్చింది. మళ్ళీ అదే కాల్ చేసింది. అక్షర్కే డైరెక్ట్గా వెళ్ళి చెప్తానంది. అది మనకి ఇబ్బంది కదా. అందుకే బాగా ఆలోచించాను. తన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ కట్ చేయడమే ఉత్తమం అనిపించింది. అదే చేస్తున్నాను. అంతే. అంతేనా? నీ మీద కలిగిన నా ఇష్టం మీదొట్టు. నాకు నువ్వు నచ్చావు, నీ వాళ్ళు నచ్చారు. అది కాదు కదా, దాని వాళ్ళు కాదు, నాకు నువ్వే కావాలి. నీలాంబర్ గారి పవర్ నాకు తోడయి అక్షర పోవాలి. నేను కలెక్టర్ కావాలి. అది నా ఇంకో కోరిక. నా కోరిక కూడా. ఇప్పుడు నీ అనుమానం పోయింది కదా? పూర్తిగా. ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకాసేపు. ఓకే, ఒక్క ఇంపార్టెంట్ కాల్. ఒక్క నిమిషం. మీ డౌట్ పోయిందా? తను మన మనిషి, అర్థం చేసుకోండి. ఇంకోసారి తన మీద అనుమాన పడకండి. యూనో, డౌట్ క్లియర్ అయి ఉండదులే. థ్యాంక్ యూ. చెప్పండి అక్షర్ గారు. ఎక్కడున్నారు? నీలాంబర్ ఇంట్లో రష్మి నాతో మాట్లాడాలని ఇంటికి పిలిచింది. దేనికి? ఎవరో నేను అపర్ణతో అన్యోన్యంగా ఉన్నానని రష్మితో చెప్పినట్టున్నారు. అదే అడిగింది. నేను మేనేజ్ చేసి కవర్ చేశాను. రేపు ఎంగేజ్మెంట్ అవుతుంది, తనని పెళ్లి చేసుకుంటానని నమ్మేసింది. ఓకే, బట్ జాగ్రత్త. అవును, నీలాంబరి వాళ్ళు లేరా? లేరంట. అదొక్కతే ఉంది. కాసేపు మాట్లాడాలంది. ఆ రాజేంద్ర గారు కూడా రేపు వస్తున్నాడో లేదో కనుక్కొని ఇంటికి వెళ్తాను అక్షర గారు. సరే, బట్ ఎక్కువసేపు ఉండకండి, వెళ్ళిపోండి. అలాగే. ఓకే.